హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక పికిల్ షాప్ చూపిస్తానండి. తెనాలిలో ఉంది ఇది. శ్రావణి పికిల్స్ అండి. అడ్రస్ చెప్తాను చూడండి. ఇది మన లక్ష్మీ డీలక్స్ దగ్గర 4 సింహాల స్తూపం ఉండిద్దండి. ఆ స్తూపం దగ్గర నుంచి గంగానమ్మపేట వెళ్ళే రోడ్డు ఉండిద్దండి. అటు వెళ్ళాలి. చాలా బాగుండిద్దండి ఈ పికిల్. సూపర్‌గా ఉండిద్ది. మీకు అడ్రస్ తెలియకపోతే ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న వీడియో ప్రకారంగా మీరెళ్ళినా మీకది అవైలబుల్‌గా ఉండిద్ది. మిర్చి హోటల్ ఉండిద్దండి రైట్ సైడు. కొంచెం ముందుకెళ్ళంగానే మళ్ళీ రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే మీకక్కడ శ్రావణి పికిల్స్ కనపడిద్దండి. చాలా బావుండిద్దండి. కాస్ట్ ఎక్కువైనా సరే కొంచెం చాలా బావుండిద్ది. టమాటా పికిల్ అయితే చాలా బావుండిద్దండి. నాన్ వెజ్ పికిల్స్ గూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎక్కువ రోజులు నిల్వుండాలంటే మటికి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. స్మెల్ గూడా చాలా బావుండిద్ది. నేనొక హాఫ్ కేజీ తీసుకున్నానండి. మిగతాయి పావు కేజీ, పావు కేజీ తీసుకున్నాను. చాలా బావుండిద్దండి వీళ్ళ దగ్గర పికిలనేది. మీరు ఒకసారి తెనాలి వచ్చుంటే గనక ట్రై చేయండి. మేము 15 ఇయర్స్ నుంచి వీళ్ళ దగ్గరే కొంటామండి. చాలా బావుండిద్ది. స్మెల్ గూడా చాలా బావుండిద్దండి. టమాటా పికిల్ స్మెల్ వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బావుండిద్ది. మీరు ఒకసారి గనక ఇటొస్తే గనక ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో వీళ్ళ నంబర్ గూడా పెడతానండి నేను. ఒకసారి మీరు ట్రై చేయండి. అబ్రాడ్ గూడా పార్సిల్స్ ఎక్కువ తీసుకెళ్తా ఉంటారండి. తెనాలిలో అందరికి తెలీదు గానీ కొంతమందికైతే తెలుసండి ఇది. ఇక్కడ బాగా టమాటా పికిల్ సేల్ అయిద్ది. రోటిలో నూరుతారండి వీళ్ళు పచ్చడి. పల్లెటూరులో రోటిలో నూరి తీసుకొస్తారండి. ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు వీళ్ళు. అలాగే వేరే పికిల్స్ గూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. చాలా బావుండిద్దండి. ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఉండిద్ది. బయట పెడితే గనక నల్లగా అయ్యిద్ది కొంచెం పికిలు. ఎప్పటిదప్పుడు తింటే గనక సూపర్‌గా ఉండిద్దండి. థ్యాంక్ యూ అండి.